నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీనివాసరావు మాధవరం, డెక్కన్ ఎగ్జాటిక్స్ ఫార్మ్, సంగారెడ్డి, హైదరాబాద్. అవకాడోలో రైతులకి దీనివల్ల ఉపయోగాలేంటి, లేదా కన్జ్యూమర్స్కి అవకాడో తీసుకోవటం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి? సో అవకాడో పెరిగేది ఎక్కువగా మన దక్షిణ అమెరికా ప్రాంతంలో, ఎస్పెషల్లీ మెక్సికో, పెరు, కొలంబియా, గ్వాటమాలా ఈ రీజన్స్లో ఎక్కువగా అవకాడో నేటివ్ ప్లాంట్ ఎక్కువగా గ్రో అవుతుంది. సో దీంట్లో ముఖ్యంగా తీసుకున్నప్పుడు 3 రకాల రేసెస్ ఉన్నాయండి, అంటే 3 జాతులు ఉన్నాయి అవకాడోలో. అన్ని అవకాడో వెరైటీస్ ఒకటి కాదు. సో ముఖ్యంగా మన రైతులు తెలుసుకోవాల్సింది 3 జాతుల్లో చాలా డిఫరెన్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా మనకి హైయెస్ట్ క్వాలిటీ వచ్చేది మెక్సికన్ రేస్. దీంట్లో ఆయిల్ పర్సెంటేజ్ దాదాపు 20 నుంచి 30% ఉంటుంది. కాకపోతే ఫ్రూట్ ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది. అండ్ టెంపరేచర్ దాదాపు ఇప్పుడు 38 డిగ్రీలు దాటితే ఈ వెరైటీస్ ఇక్కడ గ్రో చేయడం చాలా కష్టం. ప్లాంట్ పెరుగుతోంది, బట్ ఫ్రూట్ ప్రొడక్షన్ మనకి రాదు. అంటే వచ్చినా కూడా రాలిపోతాం. 36 డిగ్రీల నుంచి 38 డిగ్రీల్లోనే టెంపరేచర్ వల్ల ఫ్రూట్ డ్రాప్ ఉంటుంది. తర్వాత గ్వాటమాలా రేసెస్, ఇవి ఎక్కువగా హైబ్రిడ్ వెరైటీస్ అండి. దీంట్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నప్పుడు ఎక్కువగా పండించేది రైతులు ఈ కమర్షియల్ వెరైటీస్. అండ్ దీంట్లో ఆయిల్ పర్సెంటేజ్ మనకి 16 నుంచి 20% వరకు ఉంటాయి. అండ్ ఇవి మన వాతావరణానికి చాలా అనుకూలమైన వెరైటీస్. దీంట్లో ఆయిల్ పర్సెంట్ ఎక్కువ ఉండటం, ప్రొడక్షన్ ఎక్కువ రావటం వల్ల ఇది మన క్లైమాటిక్ కండిషన్స్ కి మోస్ట్ సూటబుల్. మూడోది వెస్ట్ ఇండియన్ రేస్ వెరైటీస్. ఇక్కడ మనకి వెస్ట్ ఇండియన్ రేస్ వెరైటీస్ అనేది చాలా సంవత్సరాల నుంచి ఇండియాలో గ్రో చేస్తున్నారు. ఫస్ట్ మనకి ప్లాంటేషన్స్ రిపోర్ట్ అయినవి 1902వ సంవత్సరంలో బెంగళూరు దగ్గర ఫస్ట్ అవకాడో ప్లాంటేషన్స్ లో రికార్డ్ అయినాయి. సో ఇది మోస్ట్లీ వెస్ట్ ఇండియన్ రేస్ వెరైటీసే ఉన్నాయి అప్పటికి. సో దీంట్లో డిసడ్వాంటేజ్, దీంట్లో ఆయిల్ పర్సెంటేజ్ లెస్ దెన్ 8%. ఫ్రూట్ లో ఎక్కువ వాటరీ కంటెంట్ ఉంటుంది. సో దీనివల్ల ఫ్రూట్ ఎక్కువ రోజు నిల్వ ఉండడం అనేది సాధ్యం కాని పరిస్థితి ఉంటుంది. తర్వాత షెల్ఫ్ లైఫ్, దాంతో పాటు స్టోరేజ్, 2 ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఆయిల్ పర్సెంటేజ్ లెస్ దెన్ 8%. ఈ 3-4 ఫ్యాక్టర్స్ వల్ల పెద్దగా ప్రాచుర్యం మనకి గత 120 సంవత్సరాల నుంచి ఈ వెస్ట్ ఇండియన్ రేస్ అవకాడోస్ మనకి ప్రాచుర్యం పొందలేదు. వరల్డ్ వైడ్ తీసుకున్నప్పుడు హైబ్రిడ్ వెరైటీస్ ఎక్కువగా పాపులరైజ్ అయ్యాయి. ఎస్పెషల్లీ హాస్ అవకాడో ఎక్కువగా పాపులరైజ్ అయింది. సరైన వెరైటీ ఎంచుకొని మార్కెట్ కి పంపించగలిగితే రైతులకి అధిక లాభాలు రావటం జరుగుతుంది. దీంట్లో పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కువగా అవకాడో తీసుకోవటం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ ఫ్రూట్ రీసెంట్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళ స్టడీస్ లో ఈ ఫ్రూట్ తీసుకోవటం వల్ల దాదాపు 30% వరకు కార్డియోవాస్కులర్ ఇన్సిడెంట్స్, అంటే హార్ట్ అటాక్ లేదా బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం తగ్గింది అనేది రీసెంట్ స్టడీస్ అమెరికాలో జరిగాయి. సో దీనివల్ల యుఎస్ లో మోస్ట్ పాపులర్ ఫ్రూట్ గా అవకాడోని ప్రస్తుతం చూస్తున్నాము. కానీ అక్కడ వెరైటీస్ వేరు, ఇక్కడ మనకి మామూలు నర్సరీలో రైతులు పండించి ఇచ్చే వెరైటీస్ వేరు. సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ రైతులు కావద్దు, ముఖ్యంగా చెప్పాల్సిన విషయం.